సిట్టింగ్లలో దక్కేవన్నీ అసెంబ్లీ ఓటమితో గులాబీ గుబులు పెద్దపల్లి మహబూబ్నగర్ ఖమ్మం ఎంపీ సీట్ల పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలవని బీఆర్ఎస్ భారీ స్థానాలపై కాంగ్రెస్ కన్ను అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ల వారీగా పోలింగ్ విశ్లేషణ అంటూ ఒకరి చూస్తాం లోక్సభకు తెలంగాణ నుంచి 9 మంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనేది హాట్ టాపిక్ గా మారింది సిట్టింగ్ స్థానాల్లోని 3 ఎంపీపీ సీట్ల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు 2014 ఎన్నికల్లో 17 స్థానాల్లో 11 స్థానాల్లో విజయం సాధించగా 2019 ఎన్నికల్లో 9 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 మంది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ ఆ ఓట్ల శాతాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో సాధించలేకపోయింది సిట్టింగ్ స్థానాలైన భువనగిరి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఖమ్మం నాగర్కర్నూలు 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది 3 ఎంపీ సీట్ల పరిధిలో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ అట 10 సీట్లపై కాంగ్రెస్ కన్నట వాస్తవంగా 10 సీట్లపై కాంగ్రెస్ కన్నేసింది అటు 8 నుంచి 10 సీట్లు బీజేపీ గెలవాలని ప్రయత్నం చేస్తోంది మరి ఇందులో మరి బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి ఒక్క సీటు కూడా వస్తుందో రాదో డౌట్ అది కూడా డౌటే 1 ప్లస్ ఆర్ మైనస్ 1 అంతే వస్తే ఒక సీట్ వస్తుంది ఇలాంటి అది కూడా బిక్తుంది అంటే గుండు సున్నా ఈసారి రాబోతుంది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ భారీగా ఈరోజు 8 నుంచి 9 అదేవిధంగా బీజేపీ కూడా 8 నుంచి 9 అంటే ఏదో విధంగా వీళ్ళందరూ కూడా పంచుకునే అవకాశం ఉంటుంది ఒక సీటు ఎంఐఎం అయితే 16 సీట్లలో సగం పంచుకున్న ఆశ్చర్యం లేదు ఒక సీటు మాత్రం బీఆర్ఎస్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది తప్ప అసలు ఇక అది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి ఇక ఫ్యామిలీ మెంబర్స్కి పార్లమెంట్ టికెట్స్ ట్రై చేస్తున్న కాంగ్రెస్ నేతలు కుమార్ల కోసం జానారెడ్డి వివేక్ అంజన్ కుమార్ ప్రయత్నాలు సోదరుల కోసం పొంగులేటి శ్రీరామ్ మంతనాలు పవర్లోకి రావడంతో విజయంపై ధీమా అంటూ ఒకరిని చూస్తున్నాం ఇక ఖమ్మం టికెట్పై పొంగులేటి తమ్ముడు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడికి ప్రసాద్ రెడ్డి అనుకుంటారు పేరు ఆయనకు ఇవ్వాలని చెప్పేసి తెలుస్తోంది అంజన్ కుమార్ యాదవ్ ఏమో తన కుమారుడు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది గతంలో ఆయన ముషిరాబాద్ నుంచి పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ చాలా యాక్టివ్గా ఉంటాడు కాంగ్రెస్లో సో కీ రోల్ అంటే చాలా యాక్టివ్గా దూకుడుగా పనిచేసినటువంటి వ్యక్తి వాస్తవంగా సో కరీంనగర్ టికెట్ కోసం ఎవరు శ్రీధరబాబు వాళ్ళ తమ్ముడు శ్రీనుబాబుకి ఇవ్వాలని చెప్పేసి ఆయన ట్రై చేస్తుంది తెలుస్తూ ఉంది ఇక వివేక్ ఎవరైతే ఉన్నారో V6 అధినేత వివేక్ ప్రస్తుతం ఏది చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు వారి కొడుకు గడ్డం వంశీ ఆయన కోసం ట్రై చేస్తుంది తెలుస్తుంది ఇక జానారెడ్డికి సంబంధించినటువంటి కొడుకు ఎవరైనా రఘువీర్ రెడ్డి వీళ్ళకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున వారసులకు సంబంధించిన దానిలో పెద్ద ఎత్తున ఎంపీ టికెట్లు వీళ్ళందరూ కూడా ట్రై చేసినట్లు మనకైతే తెలుస్తుంది చూద్దాం వీళ్ళు ఇస్తారా లేదంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి గెలిపించుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా